ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవేనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మనులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారాలు 7, తిథులు 15, నక్షత్రాలు 27, రాసులు 12, లగ్నాలు 12, మహర్దశలు 9, అలాగనే షడ్రుచుల సమ్మేళనమే 6 ఋతువులతో కూడుకున్నటువంటి తీపి, కారం, పులుపు, చేదు, వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు, అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ 360 రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలని, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవాను సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగనే మనకు 26/4/2024 సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదా నది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు. ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండగ మంగళవారం రోజు అవ్వడం వలన, మంగళవారానికి అధిపతి కుజ భగవానుడు అవ్వడం వలన, ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము, ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము, ఎర్రటి నేలలు, ఎర్రటి పంటలు బాగా పండడము, అద్భుతమైనటువంటి కందులు, మిరప, ఎర్రటి నేలలు, సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా, ఆధ్యాత్మికంగా ఉండడము, తల్లిదండ్రులను, గురువులను, ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం, రోగభయం, శత్రుప్రయం, ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన, ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. తెల్లటి నువ్వులు, విశేషమైన నీలం రంగు పదార్థాలు, పుష్పాలు, పండ్లు, పదార్థాలు, అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా, ధర్మంగా, న్యాయంగా, నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, అన్యాయంగా ఉంటారో, రాక్షస జీవన విధానంగా ఉంటారో, గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవర్చుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణ పరమాత్ముడు అవడం వలన గోవులు, పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం, మంచి పాడి, మంచి పంట, ఐశ్వర్యము, సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు, బంగారు ఆభరణాలకు, వజ్ర వైడూర్యాలకు, విలాసవంతమైన జీవితాలకు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి మొగ్గు చూపడం జరుగుతుంటుంది. కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి, మద్యమత్తు మాంసాల జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా వెళ్లకుండా ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము
అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. ఈ సంవత్సరము నీరసాధిపతి గురువు అవ్వడం వలన మీనరాశి వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. ఆదాయం 11, వ్యయం 5 అనగా ₹6 స్థిరచరాస్తులు వీరి సొంతం కాబోతున్నాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి స్వగృహము, వాహనము, షేర్లు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు నెలకొల్పబోతున్నారని చెప్పడంలో ఏమాత్రము సందేహమే లేదు. రాజ్యపూజ్యం 2, అవమానం 4. మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. శత్రువులు పంచి ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. అదే కాకుండా ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు డిసెంబర్ నుండి ఉగాది వరకు చివరి సున్నా కారణం వలన ఆరోగ్యము, సర్జరీలు, కొద్దిపాటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. రేవతి నక్షత్ర జాతకులకు ఉగాది పండుగ నుండి డిసెంబర్ వరకు అనుకూలంగా లేని కాలము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ప్రథమ సున్నా, మధ్య సున్నా కారణం వల్ల ఏ పని చేయాలన్నా చేయకూడదా, చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, నిత్యము మానసికమైన సంఘర్షణలో ఉండే పరిస్థితి ఉంటుంది. దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. రెండిటి వలన మీకు స్థిర చరాస్తులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ఈ నీరసాధిపతి ఈ రసాధిపతి గురువు అవ్వడం వలన వృక్షాలు, అగరబత్తులు, సెంటు, పన్నీరు, సుగంధ పరిమళాలు, వస్త్ర వ్యాపారాలు, విదేశాలకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసేటువంటి వారందరికీ కూడా ధర్మ మార్గంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల, వృక్ష సంపదను పెంచి పోషించడం వలన వ్యవసాయ సోదరీమణులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. అలాగనే ఆయుర్వేద వృత్తి చేసేటువంటి వారికి అద్భుతమైనటువంటి మంచి అవార్డ్స్ రావడము, రాజసన్మానాలు, రాజగౌరవాలు వీరి సొంతం కాబోతున్నాయి. వ్యవసాయ సోదరీమణులకు మంచి ఎర్రటి పంట, తెల్లటి ధాన్యంలో వీరు అనంతమైన సంపద వీరి సొంతం కాబోతుంది. అదే కాకుండా వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం, 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత ఇంట్లో ఉండగా వచ్చినటువంటి ఈ క్రోధినామ సంవత్సరం అవ్వడం వలన ఏకభుక్తము, వీలైనంత వరకు ప్రతి గురువారం కానీ శనివారం కానీ ఒక పూట భోంచేయడము, భూసేనము, నేల మీద పడుకోవడము, గోవులకు, పక్షులకు, నీటి జీవరాశులకు ఆహారాన్ని వేయడము యోగదాయకంగా భావించగలగాలి. అలాగనే మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం పుష్కర స్నానం చేయడము అదృష్టవంతంగా భావించండి. ఎటువంటి పరిస్థితుల్లో ఆధ్యాత్మికత, వీలైతే శివలింగ ప్రతిష్ఠ చేయడము మంచిది. స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ఆనంద దీపాన్ని ఇంట్లో పెట్టుకోవడము, స్వామివారి యొక్క స్మరణ, కాళభైరవ అష్టకము, కూష్మాండ దీపాన్ని పెట్టడము, స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క ముగ్గును ఇంటి బయట ఏర్పాటు చేయడం వలన అదృష్టం, ఆనందం ఈ సొంతమవుతుంది. కనుక మీనరాశి వారికి శుభం, జయం, లాభం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు. గురు భగవానుడు ఒక్కడే మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి సంచార స్థితి ఉంది. కనుక వీలైనంత వరకు ధర్మము, ఆధ్యాత్మికత, నిత్యము, ఆరోగ్యము, సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక సూర్యోదయపు మునుపురమే లేవడము, పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము, ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి. ఈ సంవత్సరము ఏప్రిల్ ఆఖరు నుండి ఆగస్టు 8వ తారీఖు వరకు అనగా 100 రోజులు దరిదాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి వారు ఉంటారు. కనుక ఆ కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము, కాళభైరవ హోమము, కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము, శని భగవానుడి యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.